ఇంకా ఈరోజు వైశాఖ మాసం 7వ తారీఖు అంటే మే 7వ తారీఖున 2020 సంవత్సరాన స్వయంభూ శ్రీ పుష్పాచలేశ్వర స్వామి దేవస్థాన పునఃప్రారంభ ద్వితీయ వార్షికోత్సవ సందర్భంగా స్థానిక గ్రామ కోట్లూరు పంచాయతీలో మూడుగులు బాకరాపురం కోట్లూరు బీచ్వారపల్లె గ్రామాలలో కూడా దండోర కార్యక్రమం అనేది నిర్వహించడం జరుగుతుంది. ఎందుకంటే స్థానిక భక్తులందరినీ కూడా ఆహ్వానించేసి దేవస్థానంలో జరిగినటువంటి యొక్క ఫస్ట్ పుష్పాచల అన్వేషణ, జీర్ణోద్ధరణ, అలాగే పుష్పాచల నిత్య నైవేద్యాలు, అలాగే పుష్పాచల జరుగుతున్నటువంటి ఉత్సవాల గురించి కూడా మనము స్థానిక ప్రజలకి ఒక ఫ్లెక్సీ ఏర్పాటు చేసేసి భక్తులందరికీ కూడా బహిరంగ ప్రదర్శన అనేటువంటి చేయబోతున్నాము. అలాగే అందరినీ కూడా ఆహ్వానించేసి ఇది మన ఊర్లో మన గుడి మనం బాగుపరుచుకుంటే మన ఊరికి కూడా సుభిక్షంగా ఉంటుంది అనేటువంటి ఒక బలమైనటువంటి గాఢమైనటువంటి విశ్వాసంతో ప్రజలందరినీ కూడా ఆహ్వానిస్తున్నాము. భక్తులందరూ కూడా రేపటి రోజున జరిగేటువంటి అలాగే ఈ వీడియో చూస్తున్నటువంటి పుష్పాచలేశ్వర స్వామి భక్త జనాంగానికి కూడా మేము ఆహ్వానం తెలియజేస్తాం. రేపు వైశాఖ శుద్ధ ఏకాదశి నాడు స్వయంభూ శ్రీ పుష్పాచలేశ్వర స్వామి దేవస్థానం పునఃప్రారంభ ద్వితీయ వార్షికోత్సవ సంబరాలు అనేటువంటి అంగరంగ వైభవంగా నిర్వహించడానికి పూనుకోవడం కూడా జరిగింది. అలాగే 3వ సంవత్సరంలో మనం అడుగు పెట్టబోతున్నాం స్వామివారి యొక్క పుష్పాచలేశ్వర స్వామివారి యొక్క సేవలో. అలాగే భక్తులందరికీ కూడా ఆహ్వాన పత్రికను మనం తెలియజేస్తూ అలాగే దండోర కార్యక్రమ నిర్వహణ కార్యక్రమాలు కూడా మనము సంతకాల సేకరణ కూడా మనం చేయడం జరుగుతుంది. కార్యక్రమాల యొక్క దేవస్థానం ఎలా ఉంది, పూర్వం ఎలా ఉన్నది, ప్రస్తుతం ఎలా ఉందనే కూడా విషయాన్ని కూడా మనం తెలియపరుస్తూ భక్తులందరికీ కూడా ప్రతి ఒక్కరు కూడా పురాతన దేవాలయాలు అనేటువంటి మనం సంరక్షించుకోవాలి, మళ్ళీ జీర్ణోద్ధరణ జరగాలనేటువంటిది మన యొక్క బలమైనటువంటి సంకల్పానికి నాంది కోట్లూరు పంచాయతీ.